హలో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రెసిపీతో మీ అందరి ముందుకైతే వచ్చేసానండి. మీ అందరికీ తెలిసిందే, కొత్త రెసిపీ అయితే కాదు. కాకపోతే నా ఛానల్లో ఇప్పటివరకు అయితే పోస్ట్ చేయలేదండి. అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి ఇడ్లీ వేసుకున్నాను అనమాట. ఈ ఇడ్లీ ఈవినింగ్కి మిగిలిపోయినవి, చట్నీ కూడా అయిపోయింది. ఏం చేయాలో తెలియక అమ్మమ్మ పులిహోర పోపు పెట్టేసుకో, చాలా బాగుంటుంది తినడానికి అంటే, నాకు కూడా చాలా రోజులు అయిపోయింది, చాలా ఇయర్సే అయిపోయింది అనమాట అలా చేసుకొని తిని. చిన్నతనంలో ఎక్కువ శాతం ఈ పోపు తినటం కోసం అని చెప్పి మార్నింగ్ ఎక్కువ ఇడ్లీ వేయమనేవాళ్ళం అనమాట. స్కూల్ నుంచి రాగానే ఇలా చేయించుకొని తినేవాళ్ళం ఎక్కువగా. అది గుర్తొచ్చి మళ్ళీ ఈరోజు చేశానండి. ఇంట్లో అయితే 4 ఇడ్లీలే ఉన్నాయి కాబట్టి కొంచెమే చేశాను. ఎక్కువగా అయితే చాలా బాగుంటుందండి. దీనికి ఏమేమి తీసుకోవాలంటే సేమ్ పులిహోర పోపు ఎలా వేసుకుంటామో అంతేనండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. అయితే నేను ఇందులో శనగపప్పు వేయలేదండి, ఇంకా వేరుశనగ గుళ్ళు కూడా వేయలేదు. కేవలం మినపప్పు మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ కొంచెమే ఉంది కదండి, అందుకని అవి మాత్రమే వేసుకొని పోపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని మంచిగా అయితే లాగించేసాను అనమాట. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన చిన్నతనంలో ఏమేమి తిన్నామో అవన్నీ పిల్లలకి కూడా ఒకసారి టేస్ట్ చేయిస్తే చాలా బాగుంటుంది కదా. మా పిల్లలైతే చాలా బాగా తిన్నారనమాట. బాగుంది అని చెప్పి. సేమ్ మనం రవ్వ పులిహోర చేసుకుంటాం కదా, అదే టేస్ట్ వస్తుందండి. పెద్ద టేస్ట్ ఏం చేంజ్ ఉండదు. ఇప్పుడంటే ఇడ్లీతో చాలా రెసిపీసే వచ్చేసినవి, కాకపోతే ఇది ఓల్డ్ రెసిపీ కదా, ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అయితే నేను మా ఊరికి వచ్చాను కదండి, ఇక్కడ వీడియోస్ తీయడానికి అయితే నాకు కుదరట్లేదు. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే మార్నింగ్ ఏమో అత్తయ్య వంట చేసేస్తున్నారు నేను లేచేసరికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మ వాళ్ళు వంట చేసేసేవారు అనమాట. ఇంకా మీతో మా ఇంట్లో చేసిన రెసిపీస్ ఏమైనా షేర్ చేద్దామన్నా కానీ అంత కుదిరేది కాదు. అందుకని చెప్పి నేను వీడియోస్ అనేది తీయలేదు. ఈ రెసిపీ అయితే నేనే చేశాను, అందుకోసం అని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. మీ అందరితో కూడా ఎప్పుడు షేర్ చేయలేదండి, నా ఛానల్లో అయితే ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఇలా మనం ఏవైనా మిగిలిపోయిన వాటిని సేవ్ చేసుకోవచ్చు, టేస్టీగా ఎలా తినాలి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి అనమాట. టేస్టీ ఇడ్లీ పోపు అయితే అయిపోయింది. అయితే ఈవినింగ్ అనేది ఎండు చేపల కర్రీ అయితే చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. చిన్నప్పుడైతే కొంచెం ఆ స్మెల్కి తినటానికైతే తినేదాన్ని, కానీ స్మెల్ కోసం అయితే అంత ఇష్టం ఉండేది కాదండి. అయితే ఉండే కొద్దీ అది అలవాటైపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను ఎండు చేపలు అనేసరికి. మిగతా వాళ్ళందరూ కొంచెం దూరం ఉంటారనమాట. నా కోసం వరకు నేను చేసుకుంటాను, కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను కదా, అమ్మ తింటుంది, నేను తింటాను. మా ఇద్దరి కోసం అని చెప్పి చేస్తున్నాను. నెక్స్ట్ డే కూడా కొంచెం ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకుంటున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కాంబినేషన్స్ మనం చూసుకొని వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన చేపల్ని పేరు ఏమంటారు అనేది అంత ఐడియా లేదు నాకు, సన్నగా ఉంటాయి అవి. అయితే వాటిపైన ఉన్న తెల్లటి లేయర్ ఉంది కదండి, అది పోయేంత వరకు కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఉప్పగా ఉంటాయి అన్నమాట. ఈ కర్రీలో కూడా చాలా వరకు ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి. మనం కావాలనుకుంటే లాస్ట్లో కలుపుకోవచ్చండి, చేపలు ఉప్పగా ఉంటాయి కదా, అందుకనమాట. కాంబినేషన్స్ అని చెప్పాను కదా, నాకు ఎక్కువ శాతం మా ఇంట్లో చేసేది నాకు ఇష్టమైన కాంబినేషన్స్ ఏంటంటే ఎండు చేపలు, మామిడికాయ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. దాంతోపాటు ఎండు చేపలు ఇలా వంకాయ వేసి వండినా కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసినవి అయితే ఈ రెండే, చాలా రకాలుగానే చేస్తారనుకుంటా, కానీ ఇవి ఎక్కువ శాతం తెలుసు అనమాట. మునక్కాడ కూడా వేసి చేస్తారు, బట్ ఏంటంటే మా ఇంట్లో చాలా తక్కువ అలా వేసేది.
ఈరోజు నేను వంకాయ వేసుకొని చేసుకుంటున్నాను అనమాట. నేను అమ్మ తింటాం ఇద్దరమును. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇలా చేసేవి ఎప్పుడు కూడా నెక్స్ట్ డే కూడా ఉండేలా చేసుకుంటా అండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇల్లంతా వాసన వచ్చేస్తుంది, చేసుకోలేం కదా అని చెప్పనమాట. చేసినప్పుడే కొంచెం ఎక్కువ చేసుకుంటాం. ఇక్కడైతే మా ఇంట్లో వాళ్ళకి సీరియల్ టైం అయిపోయిందంట, నాకు అప్పచెప్పి వాళ్ళు సీరియల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే కర్రీ చేసేస్తున్నాను. ఆనియన్ వేయించేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నా అండి. కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని పసుపు కారం కూడా వేసుకున్నాను. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి వీటిని. కొంచెం ఆనియన్ ఎక్కువే వేసుకున్నానండి, మనకి గ్రేవీ కింద కావాలి కాబట్టి ఆనియన్స్ అనేవి ఎక్కువగానే వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ పెద్ద ఎక్కువ అవసరం లేదండి, ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా మగ్గిపోయినవి కాబట్టి చేపలు అనేది యాడ్ చేయాలి. చేపలు ఉడకడం కోసమే వాటర్ అనమాట. ఇలా నీట్గా కడిగేసుకున్న చేపల్ని నేను ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటాను. మార్నింగ్ వచ్చి అమ్మమ్మ వాళ్ళు చిక్కుడుగా టమాటా వండినట్టుంది. ఆ కర్రీ అయితే ఇంతే ఉంది. మిగతా పిల్లలకి వాళ్ళకి అయితే సరిపోయిందండి, వాళ్ళందరూ తినేశారు. ఇది కర్రీ అమ్మమ్మ వేసేసుకుంటుంది. అమ్మమ్మ వంకాయ తినదనమాట, ఎండు చేప వంకాయ అనేసరికి తినదు తను. వాటర్ ఇలా మరిగిపోతున్నప్పుడు ఇందులో ఎండు చేపలు అయితే వేసేసుకున్నాను. చాలా వరకు ఎండు చేపల్ని వేయించుకొని యాడ్ చేసుకుంటారు. అలా వేయించుకునే కాకుండా ఇలా కూడా డైరెక్ట్గా కడుక్కొని వేసుకుంటే ఆ ముక్కకి వాటర్తో ఉడికి మంచిగా ఉడుకుతుంది అనమాట. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒకలా అనిపిస్తుంది, వేయించుకొని ముక్కలు ఇందులో యాడ్ చేసుకుంటే అదొకలా అనిపిస్తుంది అనమాట. అంటే ముక్క కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది వేయించుకున్నది అయితే. ఇది సాఫ్ట్గా ఉండి ఏ లేయర్కి ఆ లేయర్ వచ్చేస్తుంది అనమాట. ముళ్ళు